భారత జట్టు సెమీస్ చేరాలంటే జింబాబ్వేతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా చేజింగ్ చేస్తే ఎలాంటి రిస్క్ తీసుకోవాలి, మొదట బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేసి ప్రత్యర్థిని ఎంతలోపు ఆల్అౌట్ చేయాలో ఓసారి చూద్దాం. టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో టీమిండియా పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియా ప్రస్తుతం నెట్ రన్ రేట్ -3.8 తో గ్రూప్ 1 లో వెనుకబడింది. సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన 76 పరుగుల భారీ ఓటమి భారత్ అవకాశాలను గట్టిగా దెబ్బతీసింది. ఇప్పుడు భారత్ కు కేవలం మ్యాచ్ గెలవడం మాత్రమే సరిపోదు, భారీ తేడాతో గెలవడం తప్పనిసరి. ఎందుకంటే పాయింట్లు సమానంగా ఉన్నప్పుడు సెమీఫైనల్ అర్హత నెట్ రన్ రేటు ఆధారంగానే నిర్ణయించబడుతుంది. ఇక ఇండియా తర్వాత మ్యాచ్ జింబాబ్వేతో ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ వ్యూహం మొత్తం నెట్ రన్ రేట్ మెరుగుపరచడంపైనే ఆధారపడుతుంది. ఒకవేళ భారత్ ముందుగా బౌలింగ్ చేస్తే ప్రత్యర్థిని తక్కువ స్కోర్ కి కట్టడి చేయాలి, లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించాలి. తక్కువ ఓవర్లలో గెలిస్తే నెట్ రన్ రేట్ భారీగా పెరుగుతుంది. జింబాబ్వే ఒకవేళ 90 పరుగులు చేస్తే భారత్ 9 ఓవర్లలో ఛేదించాలి. ఒకవేళ 150 పరుగులు చేస్తే భారత్ దాన్ని 11 ఓవర్లలో గెలవాలి. ఇక 180 నుంచి 200 పరుగులు గాని చేసినట్లయితే భారత్ దాన్ని 12 నుంచి 15 ఓవర్లలో మ్యాచ్ ముగించాలి. టార్గెట్ పెరిగిన కొద్దీ అవసరమైన రన్ రేట్ కూడా పెరుగుతుంది. కాబట్టి టాప్ ఆర్డర్ దూకుడుగా ఉండటం చాలా అవసరం. ఒకవేళ భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే ఈ పరిస్థితిలో నెట్ రన్ రేట్ ను పాజిటివ్ లోకి తీసుకురావడం మరింత కష్టం. కనీసం 220 నుంచి 250కి పైగా స్కోర్ చేయాలి. ప్రత్యర్థిని 100 నుంచి 120 లోపే కట్టడి చేయాలి. ఆల్అౌట్ చేస్తే ఓవర్లు ఆదా అవుతాయి. నెట్ రన్ రేటుకు అది అదనపు లాభంలే. భారత్ నెట్ రన్ రేట్ తీవ్రంగా పడిపోయింది. ఇకపై ప్రతి మ్యాచ్ లో భారీ గెలిపే లక్ష్యం కావాలి. ఇక భారత్ కు ముందున్న సవాళ్లేంటంటే గ్రూప్ దశలో ఇంకా వెస్టిండీస్ తో కూడా కీలక మ్యాచ్ ఉంది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిచి భారీ మార్జిన్ సాధిస్తేనే సెమీఫైనల్ ఆశలు నిలుస్తాయి. సో భారత్ కు ప్రతి ఓవర్, ప్రతి రన్ ఒక అమూల్యమనే చెప్పుకోవాలి. విజయం మాత్రమే కాదు, భారీ విజయం దిశగా గెలవాలి.